పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా నిరక్కల నీడలో 7 నెలలుగా కాపాడిన దేవా, కనురెప్పల వలె నీ కౌగిటిలో దాచిన దేవా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంతసేపు మనమందరం కూడా వాక్య పరిచర్య, ఆరాధన, దివ్య పూజా బలిలో ఆదివారం, మొదటి ఆదివారం దైవ సన్నిధిలో ఈ నెలలో గడపగలిగాం. లోకము నుండి నీ దృష్టిని మలుపు, పరలోకంపై నీ దృష్టిని నిలుపు అని వాక్యం మీద ఆధారపడి లభించే లాభాలేమిటి, నష్టాలేంటని మనం నేర్చుకున్నాం. మరొకసారి దైవ సన్నిధిలో దేవుడు చేసినటువంటి మేలులన్నింటినీ తలంచి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ స్తుతి గీతములు పాడుతూ కరుణ జపమాలలో పాల్గొనే భాగ్యం దేవుడు ఈ మొదటి ఆదివారం మనకిచ్చాడు. ప్రతిరోజు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. 3వ రోజునకు చేరి ఉన్నాం ఈ నెలలో. 3 అంటేనే త్రియేక దేవునికి గుర్తు. త్రియేక దేవుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మనలను దీవించమని ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు మనము దేవునికి స్తోత్రం చెల్లించాలి. సిస్టర్ ప్రీతి మేరీ మరియు సిస్టర్ వందన ఫ్రాన్సిస్, వారిని మనం మాత్రం కాదు, అనేక మంది యుద్ధం చేశారు దేవునితో. ప్రజలతో కాదు, దేవునితో యుద్ధం చేశారు, ప్రార్థన చేశారు, పోరాడారు. అవన్నీ కూడా దేవుని చెవియొగ్గి ఆలకించి వాళ్ళు అన్యాయంగా అక్కడ ఉండకుండా వారిని బయటకు తీసుకొచ్చాడు. మిమ్మల్ని కూడా దేవుడు బయటికి తీసుకొచ్చే నెలగా ఈరోజు దేవుడు దీవించమని ప్రార్థించుకోండి. ఏ చెరసాలలో, ఏ బంధకంలో అన్యాయంగా సైతానుడు మనలందరినీ ఉంచాడో అవన్నిటి నుంచి మనం కూడా బయటపడు మార్గం కోసం ప్రార్థిస్తాం. చెటిప్రోలు కార్తీక్ రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు బాల మానస దీప్తి. అలాగే అల్లం జోసఫ్ రెడ్డి శౌర్యుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబో రోజులలో చేయుచున్న పనులన్నిటిలో దేవుడు తోడై ఉండి విజయమును దయచేసినట్లుగా సౌమిత్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీదేవి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములన్నింటిని బట్టి కృతజ్ఞతగా ప్రమోషన్ తాను కోరుకున్న స్థలంలో వచ్చినట్లుగా, శ్రవణ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి మంచి ఉద్యోగం వచ్చి 2 ఆశీర్వాదములు పొందినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కిషోర్, నిహారిక, పవన్ తేజ, లలిత కుటుంబం కృతజ్ఞతగా అప్పు సమస్యల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ, బాలరాజు, జైల్, రియాన్ మరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంచిన తలములు నెరవేరినట్లుగా, సమస్యలు తొలగిపోనట్లుగా బాలరాజుకి శాంతి సమాధానం ఓర్పు చేయాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే బెర్నాడెట్ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ప్రత్యూష, ప్రబలిక మంచి ఉద్యోగం, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు బెనడిక్ట్ కుటుంబం. అలాగే తుమ్మ యశ్వంత్, రిషీతులను ప్రభు నూతన గృహంతో దీవించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరియా అల్ఫోన్సా అయిన నేను అని ఈ వ్యక్తి తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు నేను చదవబోయే 2 కూడా సాక్ష్యములే. 1, మరియా అల్ఫోన్స్ అయిన నేను కొన్ని నెలలుగా ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమైనాయి. నేను 3 గంటల ప్రార్థనలో పాల్గొనడం ప్రారంభించిన తర్వాత టాప్ MNC కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. నేను ఊహించని కార్యం దేవుడు నా జీవితంలో చేసినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నానని మరి అల్ఫోన్సా తన జీవితాన్ని మరి సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. మరి అల్ఫోన్సా, వీఆర్ సో హ్యాపీ. అలాగే అందరికీ మీ ఇండియాలో కూడా
టాప్లో, అంటే ఆమె రాస్తుంది టాప్ ఎంఎన్సి కంపెనీలో అంటున్నారు. ఎప్పుడు? ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న తర్వాత అని రాస్తుంది. సో దాట్స్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ బై దిస్ గ్రేట్ ప్రోగ్రామ్ బికాస్ ఆఫ్ ద మర్సీ ఆఫ్ గాడ్. ఇంకా రెండవ సాక్ష్యం, నా పేరు సునీత. నేను పరీక్ష నిమిత్తం డాక్టర్ దగ్గరికి వెళ్ళగా డాక్టర్ నాకు స్కాన్ చేసి ఓవరిలో సిస్ట్ ఉన్నదని చెప్పారు. నేను 3 గంటల ప్రార్థనలో దివ్యకారుణ్యమూర్తి యేసుప్రభుని చూస్తూ విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థించాను. మరుసటి రోజు మరల నేను స్కాన్ చేయించుకొనగా సిస్ట్ లేదని డాక్టర్ చెప్పారు. దేవునికి స్తోత్రం అని రాస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు! మరునాడే అద్భుతం చేసే దేవుడు. ఇన్స్టంట్ మిరకిల్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ దిస్ ప్రేయర్. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఎస్, దీస్ 2 testimonies are so great, so I have to tell in English also. Maria Alfonsa, a person who has been waiting for a job and all her trial ended up in failure. But then now after attending 3 o'clock program, she says she got a job in top MNC company. And she says it is a thing that it's a great mystery and also wonder in my eyes, she says. Let us thank God along with her. We are joined with you to thank the Lord. The second person by name Sunita, she is telling she went for a test and doctor said there is a cyst in the ovary, and then she, with a great faith during the 3 o'clock program, she went on looking at the Lord's mercy and prayed fervently. The very next day she went for the checkup and there is no cyst, the doctor declared. What a great miracle. మనందరికి కూడా అలాంటి రిపోర్ట్స్ అన్నీ కూడా దేవుడు దయచేయమని మనం ప్రార్థిస్తాం. జి సరోజా ఇగ్నేషియస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బి నరసింహరావుకి సర్జరీ విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు జన్మదినోత్సవం కొనియాడుతున్నటువంటి బిడ్డలందరి యొక్క మన దీవెనలను దేవుడు దయచేసి వాడిని దీవించమని కూడా మనం భక్తితో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈరోజు ఆదివారం ఇక్కడికి వచ్చి వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించమని, జరగబోయే ఉడకాలన్నింటినీ దేవుడు దీవించమని, ఇన్ని ప్రోగ్రాం నడిపించడానికి ఆరోగ్యమును దేవుడు దయచేయమని ప్రభుని ప్రార్థన చేద్దాం. మొదటి 2వ వారంలో ఇంగ్లీష్ వడకాన్ని దీవించమని, 3వ వారంలో పెరంగిపురం సిస్టర్స్ వడకాన్ని దేవుడు దీవించమని, 4వ వారంలో మరి తెలుగు వడకాన్ని దీవించమని, 5వ వారంలో బెల్లారిలో కర్ణాటకలో జరుగుతున్న ప్రోగ్రాం దీవించమని, ఇన్ని ప్రోగ్రామ్స్ మధ్యలో దేవుడు మనందరినీ కరుణతో చూడమని ఈరోజు పాట కూడా, నీ రెక్కల నీడలో ఎల్లవేళలా నన్ను కాచుము దేవా. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. స్పాండిలిటిస్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఒక స్త్రీని ఇప్పుడు దేవుడు తాకుతున్నాడు. అనేక మెడికేషన్, అనేక ట్రీట్మెంట్ చేస్తున్నారు, జరగలేదు. పరలోక జపాని భక్తితో మీరు కూడా ప్రార్థించి మీ ఉద్దేశముల కోసం ప్రార్థించండి. అందరు కలిసి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, అనేక అద్భుతాలు ఈ ప్రోగ్రాం ద్వారా చేస్తూ ఉన్నావు, ఇంకా చేయమని ప్రార్థిస్తాం. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారకుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఒక స్త్రీ ఈ రోజు విశ్వసించినప్పుడు ఏం జరిగిందో చెప్పింది. విశ్వాస సంగ్రహం చెప్తాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 91వ కీర్తన మనం ఎప్పుడు చెప్పవలసిన ఒక కీర్తన. రెక్కల క్రింద దేవుడు మనలందరినీ కాచి కాపాడే దేవుడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. Psalm 91 is a beautiful psalm. He protects us under his wings is a beautiful promise. ఈరోజు ఆ రెక్కల నీడలో ఎల్లవేళలో మనల్ని కాచి కాపాడమని, ఆయన కౌగిటిలో మనలందరినీ భద్రంగా ఉంచుకోమని నెలందరి కావలసిన వరప్రసాదం కోసం ప్రార్థించే పాట మనం సెలెక్ట్ చేసి పాడుతున్నాం. ఆదివారం అంటేనే పరిశుద్ధమైన దినం, సాబాత్ దినం. అధికంగా ప్రజలు దేవుని వెదకే టైం. అందుకే ఎవరైనా ఇప్పుడే ప్రసంగాలు అయిపోయింది కదా అని ఒక్కవేళ రెస్ట్ తీసుకుంటే వాళ్ళందరికీ రెస్ట్ ఇవ్వకూడదు. అందరికి లింక్ పంపండి. వాళ్ళందరూ కూడా దేవుని రెక్కల క్రింద వత్తురుగాక. Yes, as the mass is over and the sermon is over, let me relax. We can't relax. When we take holiday, devil will have working day. So send this link to as many people as possible. Ask them to attend so that they may come under the wings of God today. దేవా, నీవు చేసిన ఉపకారములను అతనికి నేను దానికి ఏమి అర్పింపగలనని కీర్తనగారుడు 117:12 పలుకుతున్నారు. Psalm 117:12 the psalmist says, "What thanks can I render thee for all the favor you have done in my life, O God." యోసేపుకు దేవుడు తోడుగా ఉండి కంటిరెప్పల వలె కాపాడారని అపోస్తలుల చర్యలు 2:7-10 చెప్తుంది. Acts 7:10 Joseph, God took care of him amid so much of suffering as apple of the eye of God. That is what we are. మనందరం కూడా దేవునికి కంటి రెప్పల లాంటి వాళ్ళం, కంటి పాప లాంటి వాళ్ళం. ఎబినేజరే, ఇంతవరకు కాపాడితివయ్యా, 7 నెలలు కాపాడేవయ్యా, 8 నెలలు కూడా మాకు అద్భుతం చేయమని 1 సాముయేలు 7:12 ప్రకారం పాడబోతున్నాం. ఓ గాడ్, యు హావ్ డన్ సో మచ్ ఫర్ మీ, యు ప్రొటెక్టెడ్ మీ, యువర్ నేమ్ ఈజ్ ఎబినేజర్. 1 Samuel 7:12. I want to thank you, Lord, is the song. పాడదామా? పాడి స్తుతింపగా రెక్కల క్రింద మనమందరం వత్తుముగాక. ఆమేన్. నీ రెక్కల నీడలో ఎల్లవేళల నన్ను కాచిన ఓ దేవా, నీ రెక్కల నీడలో ఎల్లవేళల నన్ను కాచిన ఓ దేవా, నీ కౌగిటిలో దాచితివి, కను పాపల కాచితివి, నీ కౌగిటిలో దాచితివి, కను పాపల కాచితివి. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా, నీవు చూపిన కరుణకై కృపకై నీకు స్తోత్రము నా ప్రభువా. ఎబినేజర్, ఇంతవరకు కాచావే, ఎన్నో మేలులను మాకు చేసావే. ఎబినేజర్, ఇంతవరకు కాచావే, ఎన్నో మేలులను మాకు చేసావే. ఏమివ్వగలను నీ కరుణకై,
ఎలా తీర్చగలను నీ నీ రెక్కల నీడల ఎల్లవేళలా నన్ను కాచిన ఓ దేవా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా 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 నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రకరకాల గడ్డలు కరిగిపోయే టైం ఇది. అందుకే ఈరోజు మన పాపాలను దేవుడు ఎట్లా కరిగిపోయినట్టు చేస్తాడో సిరాకు క్రింద 3:15 నీవు ఇక్కటలలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను జ్ఞప్తి తెచ్చుకొన్ను, ఎండి వేడిమికి మంచు వలె నీ పాపములెల్లా కరిగిపోవును. What a beautiful promise in Sirach chapter 3:15. The Lord says, in your trouble God will remember you. As in the sun, all your sins will be melting away. ఒక వ్యక్తికి ఒక చిన్న బ్లాక్ ఉంది హార్ట్ లో, ఒక చిన్న టాబ్లెటే దాన్ని మొత్తం కరిగిపోయినట్టు దేవుడు చేయబోతున్నాడు. బాధపడవద్దు, భయపడవద్దు. యెషయా 1:18 కూడా నీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నను, మంచు వలె తెల్లగా ఉన్ను. దేవుడు అలా చేయగలుగుతాడు. ఐసయా 1:18 says, even if your sin is like crimson, red like crimson, your life, your sin will be washed away as whiter than snow. దేవుడి కార్యం చేయగలుగుతాడు. ఎవరో ఒకరు ఒక పాపంతో పోరాడుతున్నావు, చెడ్డలవాటిని బయటకు రాలేకపోతున్నావు. అయ్యా నేను రావాలని ఎప్పుడు వస్తావు, నీ బయటకు వస్తావు. భక్తితో పాడుదాం. మంచు వలె కరుగ చేసే గొప్ప సన్నిధి అనుభవిస్తున్నాం. 3 గంటల ప్రార్థనలో పాడుదాం. పాప భారములన్నీయు నీవు క్షమించగా మంచు వలె కరుగెను. పాప భారములన్నీయు నీవు క్షమించగా మంచు వలె కరుగెను. నన్ను కరుణా సాగరంలో ముంచవే, మంచు కన్న తెల్లగా మార్చవే. నన్ను కరుణా సాగరంలో ముంచవే, మంచు కన్న తెల్లగా మార్చవే. నీ రెక్కల నీడలో ఎల్లవేళల నన్ను కాచిన ఓ దేవా. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జోసఫ్, నిన్ను ఆల్రెడీ దేవుడు దీవించాడు. నీవెందుకు ఇంకా చింతిస్తున్నావు, కలవరపడుతున్నావు, టెన్షన్లో ఉన్నావు? ఒక్కసారి వెన్ను తిరిగి చూడు, నీకు ఇన్ని చేశాను కదా అంటున్నాడు ప్రభు. ఆనందరావు, దేవుడు నిన్ను నీ చెవిలో ఉన్న సమస్య నుండి విడుదల చేయటానికి ఇష్టపడుతున్నాడు. మంచి పాపస్సుని చేసుకో అని ప్రభు పిలుస్తున్నాడు. అనేక మంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయటానికి ఎవరు లేరని ఏడుస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా వారికి దేవుడు కనిపించి వారి దగ్గరికి వెళ్ళి, ఎవరు చెప్పారు నీకెవరు లేరని? నేను ఉన్నాను. మత్తయి సువార్త 9:36లో నిస్సహాయ స్థితులై ఎప్పుడైతే కాపరి లేని గొర్రెల వలె మ్రగుచ్చు వేదనతో ఉన్నారో వారందరినీ దేవుడు కనికరముతో చూచి ప్రసంగం ద్వారా, ప్రవచనం ద్వారా, స్వస్థత ద్వారా విడుదలనిచ్చాడు. అందుకే ఈ నెలలో విడుదల స్వతంత్రం అని థీమ్ మీద మనము ఈ నెలలో వడకాలు జరుపబోతున్నాం. రండి, పాల్గొనండి. Yes, deliverance and freedom is the theme for this time retreat for English and Telugu. Come and be blessed. మనం ప్రార్థన చేద్దాం. Lord, I am feeling lonely, Lord. Those who are saying like that, those who feel like a sheep without that shepherd, the Lord says, I am there for you. Matthew 9:36. దీనిని పాటగా పాడి మన కోసం, వాళ్ళ కోసం, నిరుత్సాహంలో ఉన్న వారిని ఉత్సాహపరిచే పాటగా మార్చి పాడదామా? మీరు ఇంటిలో చప్పట్లు కొడుతూ పాడండి. యూట్యూబ్లో తర్వాత చూడబోతున్న వారికి కూడా ఈ గొప్ప కార్యం జరుగుతుంది. నిస్సహాయ స్థితిలోనే ఏడ్వగా నీవు సహాయం చేయ పరిగెడి వచ్చావే. నిస్సహాయ స్థితిలోనే ఏడ్వగా నీవు సహాయం చేయ పరిగెడి వచ్చావే. నా కృప చాలని పలికి ఎడబాయని కృపతో నడిపావే. నా కృప చాలని పలికి ఎడబాయని కృపతో నడిపావే. నీ రెక్కల నీడలు ఎల్లవేళల నన్ను కాచిన ఓ నా దేవా. ఏ స్థితిలో మీరు ఉన్నారో ఆ స్థితి నుండి లేపే దేవునికి ఈరోజు మనం నేర్చుకున్నాం కదా. లోకం నుండి మలచుకో నీ దృష్టిని, ప్రభు వైపు నిలుపుకో నీ దృష్టిని. అది ఈరోజు ఆదివారం ప్రవచన పరంగా కలిగినటువంటి మాట. వినండి. ఈ 2 ప్రోగ్రాం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగా. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజున అనుకుంటున్నాను, స్పాన్సర్షిప్ టైంలో నేను ఒకటి చదివినట్టు గుర్తుంది. ఈ రోజు ఒకటి చదువుతున్నాను, ఎప్పుడు గుర్తురాట్లేదు. రేపు నిన్న అనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఇలా చెప్తున్నారు, మేము ఫాదర్ గారు చెప్పిన ప్రవచనం ద్వారా 4 కుటుంబాలను పెద్ద విపత్తు నుండి దేవుడు కాపాడాడని. ఎంతమంది మీకు జరిగిందో కానీ మీరు నాకు చెప్పకపోయినా చేశాడు దేవుడు, నాకు తప్పక తెలుసు. ఎలా తెలుసు అంటున్నావా? బ్రతికి ఉన్నాం మనం. ఎంతో మంది ఈ దినంను చూడలేకపోయారు. ఫస్ట్ ఆదివారం దైవ సన్నిధిలో గడిపాం. మళ్ళీ ఒకసారి ఆయన రెక్కల క్రింద అని పాట పాడుతున్నాం. దాచితివి కాచితివి కను పాపల దేవా, ఈ నెలలో కూడా మమ్మల్ని భద్రంగా కాపాడమయ్యా. ఈ ప్రోగ్రాంలో ఎవరైతే పాల్గొనలేకపోతున్నారో వాళ్ళను కూడా ప్రభా కాపాడమని సమస్త మానవాళి మీదను గుర్తించుకోండి. వాళ్ళు పాల్గొన్నా లేకపోయినా మన బాధ్యత మనం కాపాడాలి. అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, మొడకాళ్ళలో పాల్గొనబోతున్న వారిని, మా ప్రయాణములలో సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ఆపత్కాలంలో ఆశ్రయమిచ్చావే. అంటు వ్యాధులు వచ్చినప్పుడు మమ్మల్ని కాపాడి ఆయుస్సును పొడిగించావే. ఆరోగ్యం నీవిచ్చిన వరమే ప్రభా, ఆయుష్కాలం కూడా నీవిచ్చిన దానమే అని 27వ కీర్తన 5వ వచనంలో ఆపత్కాలంలో అతడు నన్ను తన మందిరమున దాచి ఉంచును. శ్రీలంక వెళ్ళినప్పుడు నేను చూశానండి. అదేంటంటే అప్పుడప్పుడు బాంబేస్తారంట. అటువైపు మిలిటరీ, ఇటువైపు LTT. ఈ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే తప్పించుకోవటానికి ఆలయం లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆలయం మీద అటాక్ చేయడానికి వీలు లేదు. అలాంటి ఒక రూల్ ఉండేదన్నమాట. ఈ వాక్యం ఏమంటుందో చూడండి. ఆపత్కాలమున అతడు తన మందిరమున దాచి ఉంచు, తన దేవాలయమున నన్ను సురక్షితముగా ఉంచును.
In the moment of my trouble and danger, God protected me in the temple. Psalm 27 verse 5. అందుకే కావచ్చు చాలా మంది ముత్తంగి కేంద్రం గురించి ఇప్పుడు కేంద్రం అని చెప్పట్లేదు, పుట్టిల్లు అంటున్నారు, తల్లిగారిల్లు అంటున్నారు. బికాస్ ఈ కేంద్రంలో వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు ఏదో ఒక అనుభూతి కలుగుతుంది. మీరు కూడా ఈ విషయాన్ని చాలా మందికి తెలియచేయండి. ఎందుకంటే ఒకప్పుడు ముత్తంగి కేంద్రంలో కొన్ని వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఇప్పుడు అక్కడక్కడ ప్రార్థన కేంద్రంలో ఉన్నది నిజమే, కానీ ఈ కేంద్రంలో ప్రత్యేకత ఉంది. అనేక దయ్యాలు పారిపోయే స్థలం, అనేక మందికి స్వస్థతలు కలిగే సమయం, అన్ని చోట్లలో వాక్య పరిచర్య జరుగుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు జరుగుతున్న స్థలం. మీరందరూ దానికి సాక్షులు. ఎన్ని సాక్ష్యములు ఉంటున్నారు చూడండి. ఈ మందిరం అలాంటిదండి. దిస్ పర్టికులర్ టెంపుల్ ఈజ్ సంథింగ్ స్పెషల్. దట్స్ వై గాడ్ చోస్ దిస్ ప్లేస్. ముత్తంగి అంటే ఆని ముత్యం లాంటిది ఒక స్థలం ఇది. సకల రోగముల నుండి దేవుడు నిన్ను కాపాడని ద్వితీయోపదేశకాండం 7:15 ప్రకారం కాపాడాడు, కాపాడునుగా కానీ పాడబోతున్నాం. God protect me from all my sickness, Lord. Deuteronomy 7:15. పాడుదామా? కాపాడినందుకు స్తోత్రం, కాపాడబోతున్నందుకు స్తోత్రం అని పాడుదాం. ఆపత్కాలంలో ఆశ్రయమిచ్చావే, అండు వ్యాధులలో దాచి ఉంచి కాచావే. ఆపత్కాలంలో ఆశ్రయమిచ్చావే, అండు వ్యాధులలో దాచి ఉంచి కాచావే. ఆరోగ్యం నీవిచ్చిన వరమే, ఆయుష్కాలము నీవిచ్చిన దానమే. ఆరోగ్యం నీవిచ్చిన వరమే, ఆయుష్కాలము నీవిచ్చిన దానమే. ఈ రెక్కల నీడలో ఎల్లవేళల నన్ను కాచావే, కాస్తావే, నన్ను కాపాడుతావే. స్తోత్రం. ఇది ఒక తమిళం పాట. దాన్ని వేరే విధంగా మనకు అనుకూలంగా మార్చుకొని చరణాలు మార్చి మనం పాడాం. చివరికి తమిళంలో కూడా పాడదాం. తమిళనాడులో అనేక మంది తెలుగు రాకపోయినా వింటున్నారు. వాళ్ళ కోసం ఒక పల్లవి రోజు పాడటానికి ట్రై చేస్తున్నాను. భక్తితో ఈ గుర్తును కూడా అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ వారంలో జరిగే ఇంగ్లీష్ వడకం గురించి ఈరోజు చెప్తున్నాను. ఈరోజు కార్డు ఇక్కడ లేదు కావున మరి రెండవ వారంలో 6 సాయంత్రం నుంచి 9 మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో డెలివరెన్స్ అండ్ ఫ్రీడమ్ రెట్రీట్, a special retreat with a special theme to break the bondages and release you from all the captives is a special retreat. అలాగే తెలుగు భాషలో కూడా 18 నుంచి 22 వరకు, 18 సాయంత్రం నుంచి 22 సాయంత్రం వరకు 4 రోజులు విడుదల మరియు స్వతంత్రం
అలాంటి నిజ స్వతంత్రానికి మార్గం ఏమిటి? మీకు అనేక మంది ఇక్కడ ఉన్న గురువులు మాత్రం కాదండి, అందరూ సామాన్యమైన ప్రజలు కలిసి ఈ ప్రసంగాల ద్వారా, ప్రవచనం ద్వారా మిమ్మల్ని నడిపిస్తారు. రండి, గొప్ప దీవెనలు పొందండి. ధ్యానాంశమే గొప్పది. ఇంకా వచ్చి కూర్చుంటే ఎంత జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. The very theme is so wonderful. If you come and attend, what will happen? Don't imagine, believe it. అలాగే 10వ తారీఖు ఇక్కడ జరగబోయే యువతి యువకుల యొక్క సదస్సులో ప్రవచనపూర్వకంగా జరిగిన అద్భుతాలు వినబోతున్నారు. మరియు వినటానికి ఈ నెలలో ఏం ప్రభు ఇవ్వబోతున్నాడో దాన్ని వినటానికి మీ ఇంటిలో ఉన్న యవన అమ్మాయిల అబ్బాయిలందరినీ, మీ ఊర్లో ఉన్నవారిని, సిటీలో ఉన్నవారిని, గ్రామంలో ఉన్నవారిని తెలియచేస్తూ నెలలో ఒకసారి ఆ ప్రోగ్రాం పేరు యేసుతో ఒక్కరోజు. ద ప్రోగ్రామ్ నేమ్ ఈజ్ వన్ డే విత్ జీసస్. స్పెషల్ ప్రోగ్రామ్ ఫర్ ద యూత్, a prophetic message, and that will be in the new building under that cellar. Come and attend, be blessed. కొత్త బిల్డింగ్లో అర్నాల్డ్ ప్రజాభవన్ క్రింద ఉన్నటువంటి సెల్లార్లో అవి జరుగుతాయి. ప్లీజ్ కమ్ అండ్ బీ బ్లెస్డ్. అలాగే 9వ తారీఖు నల్గొండ మేత్రాసనంలో కథీడ్రల్ చర్చ్లో ఒక్కరోజు స్వస్థత కూటమునకు వస్తున్నాం. మీరు ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి, రండి. ఎవరైనా DMI 24/7 గోపికి చెందిన వాళ్ళు సర్టిఫికెట్ పొందాలంటే ఇప్పుడు చెప్తున్న ఈ స్థలములలో ఆ రోజులు మీకు ఇస్తాం. అలాగే 29, 30, 31 3 రోజులు కూడా పగలు ఉదయం 9 నుంచి 4:30 గంటల వరకు ఆరోగ్యమాత శ్రైన్లో పుణ్యక్షేత్రంలో బెల్లారిలో కర్ణాటకలో కూడా స్వస్థత కూటమునకు వస్తున్నాం. అది జూబిలీ మహోత్సవం. రండి, దేవుని దీవెనలు పొందండి. 29, 30, 31 3 days 9 to 4:30 a special Jubilee convention in Bellary, Karnataka. So that is actually on Friday, Saturday, Sunday, శుక్రవారం, శుక్ర, శని, ఆదివారం. కావున అటెండ్ కండి. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇలా ఈ మొత్తంగా బృందం అక్కడికి వస్తున్నామని చెప్పండి. బీ బ్లెస్డ్. ఇలా అనేక ప్రోగ్రాం జరుగుతున్నాయి. మళ్ళీ చెప్తాను, స్టార్టింగ్లో చెప్పాను. 2వ వారంలో ఇంగ్లీష్ వడకం, 3వ వారంలో పెరంగిపురం సిస్టర్ల వడకం, 4వ వారంలో తెలుగు వడకం, 5వ వారంలో అక్కడ కర్ణాటకలో ఎడతగని ప్రార్థన. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, జ్ఞానమును దయచేసి, అభిషేకం దయచేసి, ప్రజలు నడిపించడానికి ఆయుస్సును పొడిగించి దీవించమని కూడా మా అందరి కోసం ప్రార్థించుకోండి. చివరి గుర్తు, ఈరోజు కూడా ఇక్కడ సహాయం చేసినటువంటి మ్యూజిక్ మినిస్ట్రీ సింగర్స్, అలాగే ఇలాంటి వాక్యం నేను రాసినప్పుడు రాసి ఇచ్చే వ్యక్తులు, డెకరేషన్ చేసే వ్యక్తులు, వెనుక నుంచి కెమెరామ్యాన్, ఇంతమంది కృషి అండి. ఇన్ని రోజులు ఈ ప్రోగ్రాం ఆగకుండా ముందుకు సాగుతుందంటే ఎంతోమంది కృషి. మరి ముఖ్యంగా నేను తినే వరకు తినకుండా అక్కడ కూర్చున్నటువంటి వంట చేసే వ్యక్తులు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. వీళ్ళందరికీ స్తోత్రం చెల్లించే గొప్ప రోజు. నీవు చూపిన కరుణకై, కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. కీర్తన 23:6. అతడు మిమ్ము దీవించి మీకు చాలా మంది డ్యూటానమీ 28:4 ద్వితీయ కాండం 28:4 అతడు మిమ్ము దీవించి మీకు చాలా మంది బిడ్డలు, చాలా పంటలు, చాలా మందలు దయచేయును. రైతులు దానికోసం వేచి ఉన్నారు, చాలా మంచి పంటలు ఈ సంవత్సరం లభించాలని. దేవా కనికరించుమయ్యా. అక్కడక్కడ పల్సగా ఒకవేళ వర్షం పడినా నీకు తెలుసు ప్రభా ఎలా పంటలు ఎక్కడి నుంచి తెప్పించాలని. నీ కార్యం నీకే తెలుసు. డ్యూట్రానమీ 28:4 You said, Lord, the Lord will bless you with much cattle, with so many children and best crop. Thank you, Lord. We believe it and claim it. మీ పంటలు మీకు రిజల్ట్ విషయంలో కావచ్చు, ప్రమోషన్ విషయంలో కావచ్చు, ఎదురు చూస్తున్న కార్యములే కావచ్చు. జీవించు నాలు కరుణయు ఉపకారము నా వెంట మీ వెంట వచ్చును గాక. Psalm 23:6 Goodness and kindness will follow us all the days of our life. ప్రతిరోజు ఒక చక్కటి పాటను తీసుకొని
దేవుని మాటను పలికి ప్రవచన రూపంలో పాడుతున్నాం. అందుకే దేవుడు మన మీద కనికరించి నాలాంటి బలహీనుడు, తెలుగు రానటువంటి వ్యక్తులు, పాపాత్ములు పాడినప్పుడు, స్తుతించినప్పుడు, ప్రసంగించినప్పుడు మీకు అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు గొప్ప దేవుడు. స్తోత్రం చెల్లిస్తాం. తమిళంలో ఒక్క లైన్ పాడతాను, మిగిలినన్ని తెలుగులో పాడి దేవుని స్తోత్రిస్తాం. சிறகுகள் நிழலில் என்னாலும் என்னை அழுத்திடுமோ இறைவா. சிறகுகள் நிழலில் என்னாலும் என்னை காத்திடு என் இறைவா. நீ కౌగిటిలో దాచితివే, కనుపాపల కాచితివే. నీవు చూపిన కరుణకై, కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. నీ కారుణ్యం మా కుటుంబాలపై ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి ప్రభువా. నీ కారుణ్యం మా కుటుంబాలపై ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి ప్రభువా. కరుణగల తండ్రి యొక్క దీవెనల్ నేడు మా మీద కురియాలి ప్రభువా. కరుణగల తండ్రి యొక్క దీవెనల్ నేడు మా మీద కురియాలి ప్రభువా. నీ రెక్కల నీడలో, నీ రెక్కల నీడలో, నీ రెక్కల నీడలో కనురెప్పల వలె కాచితివే. నీ కౌగిటిలో ఉంచితివే. నీకే 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 స్తుతి స్తోత్రము ఆరాధన. నెలకే మొదటి ఆదివారం మీ జీవితంలో ఎల్లప్పుడూ మీరు మొదటి స్థానం వహించేటట్టు ప్రభు దీవించునుగా. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఎంతమంది ఇప్పుడు పాల్గొనలేదో వాళ్ళందరికీ లింక్ పంపిస్తూ అందరూ దేవుని రెక్కల క్రింద నెలలో ఉండుటకై ఈ పాట ప్రార్థనతో అందరికి పంపండి. ప్లీజ్ సెండ్ దిస్ లింక్ టు as many people as possible. We are trying our best to bring the people under the wings of God for protection for this month. That's the meaning of the song that we sang. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం పూజలు అర్పించిన అనేక మంది బిడ్డల ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బంధింపబడిన వారికి విడుదల కావాలని వస్తున్న వడకానికి వస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎక్కడెక్కడ సేవకులకు అనేక శ్రమలు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెంటర్ ని సపోర్ట్ చేస్తున్న అనేక మంది ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే దేశంలో ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నల్గొండ మేత్రాశ్రమంలో 2వ శనివారం జరుగుతున్న ప్రార్థన మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రవచన వినటానికి 2వ ఆదివారం వస్తున్న యువకులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అందరి మీదను క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రతిరోజు 6 నుంచి 7, 8 వేల మంది దాకా చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరినీ, వాళ్ళ ఉద్దేశంలో ఎంత ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రోగ్రాం ప్రభా, ఒకరికొకరు చెప్పుకుంటూ ప్రభా ఈ ప్రోగ్రాం ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కన్నీళ్లు తుడవబడి సైతాను బంధింపబడి ప్రభా ఇంటింటికి సువార్త వచ్చినట్టు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం. సెటిల్మెంట్ కాని కుటుంబంలో సెటిల్మెంట్ త్వరలోనే జరిగినట్టు అడుగుతున్నాం తండ్రి ప్రభా. కన్నీటితో ఉన్నవారు, దుఃఖముతో ఉన్నారు, మా ఇంటిలో ఎన్ని నాలుగు కష్టాలను ఏడుస్తున్న వారికి ఈ ప్రార్థన ద్వారా రెక్కల క్రింద కుటుంబాలు వత్తురుగాక. O God, we pray for mighty deliverance, mighty freedom during these retreats and the programs in all these places. Those who are participating in this program with great expectation, telling each other it's 3 o'clock, it's 3 o'clock, and people are all thirsting and hungering for this day because they understood about mercy. కరుణను ప్రేమిస్తున్న ఈ బిడ్డలకు కరుణ చూపము తండ్రి. స్వస్థతలు, విడుదల దయచేయము తండ్రి. అద్భుతాలు చేయము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఈరోజు ఉదయకాల సమయంలో లోకమునంది నీ దృష్టిని మలుపు, పరలోక వైపు నీ దృష్టిని నిలుపు అని వాక్యం విన్న భక్తులందరినీ, ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందరినీ దేవుడే దీవించి కరుణించి అద్భుతాలు చేసి సాక్షులుగా దీవించునుగాక. As we turned our attention from this world towards God at the morning talk and in this wonderful mercy chaplet, may the Lord bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. May the Lord perform miracle and wonder, make your testimony now and forever. నీరెక్కల నీడలో ఎల్లవేళలా మమ్ము కావుము, నీ కౌగిటిలో దాచుకో, కనుపాపలా కాపాడుము.